హలో హాయ్ ఫ్రెండ్స్, ఆగండి ఈ వీడియో ఫుల్గా చూడండి. బాబా పాప అక్క బాబా ఒకసారి ఎత్తుకోనా అంటే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ఏం పేరు అక్క? కృష్ణ. ఏమైంది హాస్పిటల్ తీసుకెళ్ళారా? వ్యాక్సిన్ ఏమైంది అక్క? ఎస్ఎంఏ ఉంది బాబుకి. ఏంటి ఎస్ఎంఏ? నిజంగా ఎస్ఎంఏ ఉందా బాబుకి? ఒకసారి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అక్క, చూపిస్తారా? మ్యూజియంలు ఏదో రైడ్ అనుకుని వస్తే ఎంత షాకింగ్ న్యూస్ వినిపించింది. కొద్దిగా బాబుని పట్టుకోరా, నాకు ఒళ్ళంతా షేకింగ్ వచ్చేస్తుంది. ఇవి హాస్పిటల్ రిపోర్ట్సా అక్క? మరి లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరినైనా కలాల్సింది కదక్క. చిన్నపిల్లలకే పెడతాడు అన్నమాట అన్ని కష్టాలు. బాబు చూస్తే ఎంత బాగున్నాడో, బాబుకి ఎస్ఎంఏ వచ్చిందంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న బాబుకి చాలా అంటే చాలా పెద్ద వ్యాధి వచ్చింది. అది ఎస్ఎంఏ అని ఏమన్నాలో నాకు తెలియదు. ఎస్ఎంఏ అనేది చాలా ఇంజెక్షన్తో కూడుకున్న పని అనమాట. ఎందుకంటే ఇంజెక్షన్ వేస్తే కానీ బాబు కదలలేడు అనేసి ఈ మధ్యకాలంలో కోట్ల రూపాయలతోని ఇంజెక్షన్లు వేశారు అలాంటి వ్యాధికి. మరి ఈ బాబుకు ఈ రైడరు ఫస్ట్ టైము కొత్త బండి కొన్నాను, ఈ బాబుని ఈమెను లక్ష్మీదేవి ఎక్కింది నా బండి మీద అని చాలా సంతోషపడ్డాడు అనమాట. ఇది ర్యాపిడో నడుపుతున్నాడు అనమాట ఏపీలో. అయితే ఆమె దిగిపోయినాక ఆమె చెప్పిన విధానం ఎట్లుందంటే, ఈ బాబుకు ఎస్ఎంఏ అనే వ్యాధి ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తుందంటే సడన్గా చెప్పింది. ఏదో ఈ బాబుకి జ్వరం వచ్చిందా ఏమొచ్చిందని అడిగే టైంలో. కానీ బాబు చూస్తే చాలా బాగున్నాడు, ఇలాంటి వ్యాధి రావడం ఏంటి అనేది. ఇది ఇంతకుముందు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేసి చాలామందికి ఇంజెక్షన్ వచ్చేలాగా చేశారు. ఈ బాబుకు కూడా ఇంజెక్షన్ వచ్చేలాగా చేయండి. ఎందుకంటే మేమంత పెద్ద క్రియేటర్ కాదు, మేము చిన్న వాళ్ళం. దీనికి మీరు చాలా అంటే చాలా చర్య తీసుకొని ఆ బాబుకి ఏం ఇంజెక్షన్ వేయాలో ఏం చేయాలో అనేది చేయండి. మీకు తోచినంత ఈ వీడియో ఫుల్గా చూసుంటే ఈ క్యూఆర్ కోడ్ పెడుతున్నా, దానికి అమౌంట్ కూడా చేయండి. అది వాళ్ళదే, వాళ్ళు పెట్టింది. అది చూడండి, చిన్న బాబుకు ఎంత పెద్ద వ్యాధి వచ్చింది, ఎంత పెద్ద సమస్య వచ్చిందో. చాలా అంటే చాలా బాధపడిండు. కొత్త బండి కొన్న నాకు ఫస్ట్ కస్టమర్ నాకు బాధపడాలో మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లే అనేసి చాలా బాధపడుతున్నాడు ర్యాపిడో రైడర్. ఓకే, సబ్స్క్రైబ్.